హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తల్లిదండ్రులకు పెద్దలకు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. భారతీయులు తమ తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచి నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చెయ్యిని మన తలపై లేకపోయినా ఉంచి దీవిస్తారు. ప్రతిరోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు జన్మదినములు పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది. కొన్ని సాంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా ప్రవర్తనతో కూడి సాష్టాంగ నమస్కారం చేయబడుతుంది. ప్రతి ఒక్క మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడం అనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నము. ఇది వారికి మనపై గల స్వార్థాహిత ప్రేమ మరియు మన సంక్షేమాన్ని వారు చేసిన త్యాగాల పట్ల మన కృతజ్ఞతని తెలియజేస్తుంది. ఇది ఇతరుల తత్వాన్ని, గొప్పతనాన్ని అనుకువతో అంగీకరించే ఒక మార్గము. భారతదేశం యొక్క గొప్ప శక్తులలో ఒక పటిష్టమైన కుటుంబ బాంధవ్య వ్యవస్థను ప్రతిబింబ చేసే ఆచారంలో ఇది ఒకటి. భారతదేశంలో పెద్దల శుభ సంకల్పాలకు మరియు ఆశీర్వాదములకు ఉన్నతమైన విలువ ఇవ్వబడుతుంది. వాటిని పొందడానికి మనము నమస్కరిస్తాము. మంచి ఆలోచనలు మంచి తరంగాలను సృష్టిస్తాయి. పరిపూర్ణమైన ప్రేమ, దివ్యత్వము మరియు ఉదారత్వముతో నిండిన హృదయాల నుండి ఉద్భవించి శుభకామనలను అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మనము వినయముతో గౌరవముతో పెద్దలకు నమస్కరిస్తామో అప్పుడు వారి శుభకామనలు దీవెనలు మంచి శక్తివంతమైన తరంగ రూపంలో మనపై ప్రసరిస్తాయి. ఇందువలనే మనము నిలబడి కానీ సాగిలపడి కానీ నమస్కారము చేసినప్పుడు శరీరమంతా శక్తిని స్వీకరించగలుగుతుంది. ప్రత్యాభివందనము, ప్రతి నమస్కారము చేయుట సంపద, వంశము, వయస్సు, నైతిక బలము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము ఒకదానికంటే ఒకటి ఎక్కువగా వ్యక్తులకు గౌరవాన్ని పొందే అర్హతను కలిగిస్తాయి. ఇందువలనే భూమిని పరిపాలించే రాజు అయినప్పటికీ ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తాడు. ఈ భావాన్ని ప్రత్యేకంగా స్పష్టము చేసే కథలెన్నో మనకు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో కలవు. ఈ సాంప్రదాయం వలన కుటుంబము మరియు సంఘములోని వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, గౌరవము, ఐకమత్యం, శాంతియుత వాతావరణము పెంపొందించబడుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరికి నమస్కారం చెయ్యాలి లేదా సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని మన పెద్దలు, పూర్వులు అందరూ చెబుతూనే ఉంటారు. ఇకపై మీరందరూ ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమః శివాయ. ధన్యవాదములు. హరి ఓం.